రిటర్న్ న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ నారాయణఖేడ్ డిపోలోని రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన పట్లోల సంజీవ్ రెడ్డి హాజరై డిపో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లకు సన్మానించారు. డిపో అభివృద్ధి కొరకు సాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్మికుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డిపోకు ఒక బోర్ మోటారు మరియు అలాగే సీసీ కెమెరాలు, మంజీరా వాటర్ కనెక్షన్ ను అలాగే మంగళేట నుండి డిపోకు వరకు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కార్మికులు కోరారు. అలాగే చాలని జీతాలతోటి పెరిగినటువంటి సరుకులతోటి చాలా ఇబ్బందిగా ఉందని, తెల్ల రేషన్ కార్డులు అలాగే మాకు ఇళ్ల జాగా కూడా ఇప్పించాలని కార్మికులు కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. డిపో మేనేజర్ మల్లేశం సార్ మాట్లాడుతూ డ్రైవర్ల కండక్టర్ల కొరత ఉందని, కొంతమంది డ్రైవర్ కండక్టర్లను రిక్రూట్మెంట్ చేసి నారాయణఖేడ్ డిపోకి కేటాయించాలని ఎమ్మెల్యేని డిఎం కోరారు. ఎమ్మెల్యేకి మెమెంటో అందజేసి అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా మెమెంటో అందజేశారు. ఇటు కార్యక్రమంలోని ఎమ్మెల్యే వెంట దారం శంకర్ శెట్టి, రమేష్ చావన్, ఎంఈఓ నాగారం శ్రీనివాసు, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ నర్సింహులు, మెకానికల్ ఇంజనీరింగ్ దశరథరావు, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నందలాల్, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఐసిడిఐ ఎస్డిఐ విఠల్, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అన్ని ఉచితాలకు అలవాటు పడ్డారు కాబట్టి అన్ని ఒకటేసారి కావాలంటే కావు. ఇక్కడ పోయిన అదే చెప్తా ఉన్నాను, రైతులకు కానీ విద్యార్థులకు, నిరుద్యోగులకు విడుదల వారీగా అన్ని కూడా మేము నెరవేరుస్తామని చెప్తా ఉన్నాం. మహాలక్ష్మిని కూడా ఇంకా పకడ్బందీగా చేస్తూ ఆర్టీసీని ఏ విధంగా అయితే ఉన్నదో కమర్షియల్ దృష్టి పెడతా ఉన్నాం. కమర్షియల్ అంటే ఇప్పుడు మనకు ఎక్కడెక్కడైతే అసెట్స్ ఉన్నాయో ఆర్టీసీ అసెట్స్, దాన్ని కమర్షియల్గా డెవలప్ చేసి ఆర్టీసీకి ఇన్కమ్ వచ్చే విధంగా కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. చాలా ఒక ఛాలెంజ్గా వాళ్ళ ప్రయారిటీ బేసిస్ మీద ఏం తీసుకుందంటే టూరిజంలో ఎక్కడెక్కడ టూరిజం, టెంపుల్ టూరిజం కానీ, మొన్ననే ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఎకో టూరిజం కానీ, టెంపుల్ టూరిజం కానీ, తర్వాత హెల్త్ టూరిజం కానీ, దీని మీద ఒక ప్రయారిటీ బేసిస్ మీద తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్నది నిధులు వాడుకుంటూ ప్రైవేట్ పరంగా కూడా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ఇంకా దీన్ని టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి ఉన్నారు. టూరిజం డెవలప్ అయితే ఖచ్చితంగా మీకు ఇంకా ఆర్టీసీ బస్సులు ఇంకా కూడా మనకు అవసరం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆర్టీసీ మనకు కూడా ఇంకా మంచిగా అయ్యే విధంగా, మీ జీతాలన్నీ పెంచే విధంగా కూడా అవకాశం ఉంటుందని చెప్తూ, మీరు ఇంకా కూడా కష్టపడుతున్నారు, ఇంకా కూడా కష్టపడాలి, ఇంకా బాధ్యత పెంచుకొని ఇంకా పనిచేస్తూ పోవాలని చెప్పేసి ఎల్లవేళలో నా సహాయ సహకారం ఎట్టి పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆయన ద్వారా ఎంత మ్యాక్సిమం బస్సులు అయితే అన్ని మ్యాక్సిమం బస్సులు మేము తీసుకురావడానికి కృషి చేస్తాం. పొల్యూషన్ కంట్రోల్ గురించి కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. చాలా మటుకు బస్సులు వస్తాయి త్వరలో అని చెప్పి, ఇక మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ఎప్పుడూ ఒకసారి కలుస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు 10 సార్లు వినతి పత్రం ఇచ్చినా చెప్తా అని చెప్తే ఖచ్చితంగా కొన్ని బస్సులు ఇచ్చినప్పటికీ ఇంకొక 25 బస్సులకు ఆల్రెడీ నేను ప్రపోజ్ పెట్టి కనీసం 25 పెడితే కనీసం ఒక 15 బస్సులన్నా మనకు రావాలి. ఈ తర్వాత మన సజ్జనర్ గారు కూడా నా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు, ఆయన సజ్జనర్ బేసిస్ మీద మనమే ఎక్కువ సంఖ్యలో బస్సులు తీసుకోగలం. పొన్నం ప్రభాకర్ గారు మనకు పాటించారు కాబట్టి. ఇంకొకటి చాలామంది సోదరులు చెప్పారు, కండక్టర్ రేషియో ఏదైతే ఉందో కండక్టర్లు చాలా ఉన్న పోస్టులన్నీ భర్తీ ఉన్నాయి, ఏవో కొంచెం తక్కువ 1 to 5% ఇంకా షార్టేజ్ ఉంది. డ్రైవర్లు మటుకు చాలా షార్టేజ్, అందుకు దానికి కూడా చాలా నడపడం ఇబ్బంది అవుతుంది. ఒకరి మీదనే భారం పడుతుంది, ఎక్స్ట్రా డ్యూటీలు వస్తాయి. నేను అర్థం చేసుకోగలుగుతాను. అయినా కూడా మనం ప్రజలకు సేవ చేయాలంటే ఇవన్నీ అధిగమించి చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఇది ఎక్కువ తర్వాత ప్రభుత్వం పరంగా మీద ఏదైతే ట్రీట్మెంట్ బెనిఫిట్, తర్వాత మీ శాలరీ పెన్షన్ అని చెప్తా ఉన్నారు, పిఆర్సీ, అది కూడా నేను ఒకటి విడతల వారీగా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ముఖ్యంగా మీరు 2021 ప్రకారం మళ్ళీ కూడా మనకి ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఉన్నదో దాని గురించి ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను. బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాను. నేను చూస్తూ ఉన్న రోడ్ల మీద కూడా చాలా అప్పటికిప్పటికి చాలా బాధ్యత పెరిగింది. కొంతమంది అక్కడక్కడ ర్యాష్ డ్రైవింగ్ ఉంటే కూడా చాలా మట్టుకైతే చాలా బాధ్యతగా, చాలా సిన్సియర్గా డ్రైవ్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత బస్సులో ఉన్నది ఎంతమంది ఉంటారో అంతమంది వాళ్ళ వాళ్ళ ప్రాణాలన్నీ, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మీ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఒక్క తప్పు చేస్తే ఎంతోమంది కుటుంబాలు అనర్థాలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఇంకా కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తా ఉన్నాం. ఇక ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రోడ్ల మీద ఎక్కడ చూసినా డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్కడ చూసినా ర్యాష్ డ్రైవింగ్,
ముఖ్యంగా యువకులు. నేను అందుకే మేనేజర్ గారికి చెప్పిన, ఇది అక్కడెక్కడ పబ్లిక్ మీటింగ్ లాగా పెడితే ఆర్టీసీ ప్లస్ పబ్లిక్ అందరం కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి వాళ్ళు ఎట్లా ఏవేవి అదుపులో పెట్టాలి, తర్వాత రెగ్యులర్గా లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా అప్డేట్ చేయడానికి, తర్వాత వెహికల్స్ ఫిట్నెస్ కూడా ప్రైవేట్ వెహికల్ కమర్షియల్ వెహికల్స్ ఫిట్నెస్ గురించి కూడా ఇవన్నీ మనం డిస్కస్ చేద్దామని అనుకున్నారంటే కేవలం ఆర్టీకి సంబంధించిందే కాకుండా వాళ్ళకి ప్రజల భద్రత కూడా మనం చూడవలసిన అవసరం ఉన్నది. ఇంకో రోజు చెప్పనుకుంటే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందాం మళ్ళీ కూడా చెప్తా ఉంటాం. తర్వాత ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు చెప్తా ఉంటాం, ఈ లైసెన్స్ మీరు పకడ్బందీగా చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే నాకు కూడా ఫోన్లు వస్తాయి రాత్రి 11 గంటలకు, సార్ పోలీసు వాళ్ళు పడుతున్నారు. నేను ఫస్ట్ చెప్తాను లోపల ఏంటి కేసు బుక్ చేయండి అని చెప్తాను. ఇంకెప్పుడు పెడతారు వారోత్సవాలు, మీరు భద్రతా వారోత్సవాలు అంతటా అవుతున్నాయి మనతో లేదా అని మాటకు నేనే 2 సార్లు ఫోన్ చేసాను. పెడదాం సార్ వాళ్ళు సంక్రాంతి సందర్భంగా అక్కడ బస్సుల గురించి బిజీ ఉన్నాం సార్, మాకు ఇక్కడ డ్యూటీ చేసారు, దాని తర్వాత పెట్టుకున్నామంటే సరే అని చెప్పాను. నేనే అడిగినా ఇప్పుడు వెళ్దాం ఇదంటే చాలా ఈ డిపో అన్నది ఒక బాధ్యతాయుతమైనది. చాలామందికి సేవ చేస్తూ ఉంటాం మనం. ఈరోజు అన్ని వెహికల్స్ అన్ని బిజినెస్ కమర్షియల్ వెహికల్స్ అయిపోయినాయి. అయినా కూడా గతంలో ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు కేవలం ఆదుకుంటుందంటే మన ఆర్టీసీ అని చెప్పి చెప్పుకుంటాం. ఈరోజు ఇండస్ట్రీ అన్ని లోన్లు ఇవ్వడం, బ్యాంకులు ఎన్నో ప్రైవేట్ వెహికల్స్ రావడం, ట్రాన్స్పోర్టేషన్ పెరగడం ఇది జరిగింది. కానీ ఏం లేనప్పుడు నేను కూడా అప్పుడు 2 బస్సులు వస్తుండే, కిషన్ గారు చెప్తుంది 2 బస్సులు, ఒక నిజాం సాగర్ డిపోది, అక్కడ నుంచి హైదరాబాద్ డిపో నిజాం సాగర్ ఒకటి, శ్రీకాకుళం ఒకటి. మీకు గుర్తుంటుంది పోవాలంటే కూడా మేము బస్సులో పోయిపోతాం. 2 బస్సులు. కిషన్ గారు మా నాన్న ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా బస్సులోనే తిరగడం జరిగింది. హైదరాబాద్లో తర్వాత సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేసినప్పుడు. అయితే ఆర్టీసీ ఆ రోజు నుంచి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకా మన డిపో లేకుండా అప్పుడు మనకు హైదరాబాద్ డిపో బస్సులే వచ్చేది. దాని తర్వాత నాకు తెలిసి మరి మీరు 86 అంటున్నారు కానీ నాకు కాదు, బాగారెడ్డి గారు పంచాయతీరాజ్ మంత్రి ఉన్నప్పుడే ఈ డిపో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకు బాగా గుర్తున్నదని చెప్పి చెప్తాం. అయితే ఇది చాలా మారుమూల ప్రాంతం, ఈ డిపో పోవద్దు అని చెప్పేసి మా నాయకులందరికీ కూడా చెప్పి ప్రతిపక్షం నుండి మాకు అయినా కూడా దాన్ని పోనీయకుండా మేము దీన్ని కన్సిడర్ చేయకుండా అది అట్లే ఉంచాలని చెప్పి చెప్పాము. అప్పుడు డిపార్ట్మెంట్ చేస్తాము, దాన్ని క్లోజ్ చేస్తాము, దాంతోపాటు ఇది క్లోజ్ చేస్తాము. మీకు అందరికీ తెలుసు ఒకనొక టైంలో ఫస్ట్లో మొత్తం మనదే టాప్లో ఉండే కలెక్షన్, జైరాబాద్లో కూడా మించిపోయినాం. మనం నంబర్ 1 మనది ఉంటే జైరాబాద్ నంబర్ 2 నాకు తెలిసిన సమాచారం. మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు వచ్చిన కొద్దీ దానికి ఫండ్స్ పెట్టకుండా నిర్వీర్యం చేసి కొత్త బస్సులు తీసుకురాకుండా ఇక గత 10 సంవత్సరాలు అయితే మొత్తం సుక్కలు చూపించింది కేసీఆర్ గారు. ఇంత సమ్మె చేసినప్పుడు మేము మా చైర్మన్ గారు లేని రామస్వరూప్ శంకర్ మేమందరం కూడా మీకు సమ్మెకి మద్దతు ఇచ్చినాం. అయితే కానీ చాలామంది సోదరులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. సమ్మె పీరియడ్లో చాలా అనందం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ ఇచ్చిన హామీలను ఒకటిగా నెరవేర్చాలని చెప్పేసి అంటే మన ఉద్దేశం ఏముండడం, గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ డిపో క్లోజ్ చేసి ప్రైవేటైజేషన్ చేయాలని ఏముండగానే ఈ ప్రభుత్వం మటుకు క్లోజ్ చేయకుండా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా దీన్ని మెరుగుపరిచి ఈ ఆర్టీసీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడి ఇంకా దీన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజలకు అని చెప్పేసి ఉంది. దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ తీసుకురావడం. మీరు అంటున్నారు అంత మంచిగా ఉన్నది, ఇది ఎప్పటికి ఉంచాలి మీరు అంటున్నారు. కానీ నాకు ఫీడ్బ్యాక్ అక్కడక్కడ నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే టికెట్ ఇచ్చిన వాళ్ళకు కొన్ని వాళ్ళకి సీట్ దొరకలేదు, టికెట్ లేని వాళ్ళేమో సీట్లు దొరుకుతుంది, టికెట్ కొన్ని వాళ్ళకేమో సీట్ దొరకలేదు అని చెప్పేసి చాలా క్రౌడ్ కూడా. మళ్ళీ ఇంకోటి స్కూల్ పిల్లలకు బస్సు ఎక్కడానికి కూడా చాలామంది అప్పుడు సీట్లు దొరకలేదు స్కూల్ పిల్లలకు అని చెప్పడం జరుగుతుంది. ఇక మీకు ఇంకోటి కూడా చెప్పినప్పుడు మీకు ఆఫ్ ద రికార్డ్